అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. ఏదైనా కూడా తెలంగాణలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. మేధావుల మౌనం రాష్ట్రానికి అత్యంత చేటు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఎందుకంటే గత కొద్ది కాలంగా గత ప్రభుత్వం మీద లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ పెట్టేసి మాకేదో అన్యాయం జరిగిపోయింది, మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతూ ఉంది, అది ఇది అని చెప్పేసి ఇష్టానుసారంగా ఫేక్ ప్రాపగండలు చేసినటువంటి వ్యక్తులు పదవులు వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోతారో మనం చూస్తున్నాం. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ మన కోదండరామరెడ్డి సార్. రైట్, ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ మధ్యకాలంలో హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడితే సార్ సప్పుడు చేయలే. హెచ్సియు భూములకు సంబంధించిన దాంట్లో మొత్తం ప్రభుత్వ పరం చేసి అక్కడ మొత్తం అడవిని మొత్తం నాశనం చేస్తే సార్ సప్పుడు చేయలే. ఉద్యోగాల కల్పన, మాకు ఉద్యోగాలు ఇవ్వండిరా బాబు అని చెప్పేసి నిరుద్యోగులంతా అశోక్ నగర్లో అర్ధరాత్రుల పాటు అపరాత్రులను చూడకుండా వాళ్ళు ఆడ ధర్నాలు చేస్తే సార్ సప్పుడు చేయలే. ప్రజలందరూ కూడా లేకపోతే రైతులందరూ కూడా మాకు ఇచ్చిన గ్యారంటీలు ఇవి అసలు గ్యారంటీలు అమలు చేస్తలేదు ఏందని సంగతి అని చెప్పేసి కూడా అడిగితే సార్ సప్పుడు చేయాలా. ఏం జరిగింది, సార్ ఎందుకు మౌనం వహించిందంటే, సార్ కోట అంటే ఏదైతే ఉందో ఆయన ఒక ఫుల్ఫిల్ అయ్యింది అనమాట. ఒక పార్టీ పెట్టుకున్నాడు, తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అరే మళ్ళీ మాట్లాడితే ఏమవుతుందో ఎట్లా పోతుందో, మళ్ళీ నాకు పదవి ఇస్తారో ఇయ్యరో అని చెప్పేసి అటో ఇటో బోటా బోటిగా ఫస్ట్ ఒకసారి ఇచ్చారు, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒకసారి ఏదో ఇచ్చి పడేసారు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సార్కు. సరే అని చెప్పేసిండు, బాగానే అనుభవించిండు, సపోర్ట్ చేయలేదు. చాలా మధ్యలో మధ్యకాలంలో అటో ఇటో చిల్లర మల్లరకు సంబంధించినటువంటి కొన్ని వాక్యాలకు సంబంధించిన అది ఇది కూడా మాట్లాడినప్పుడు కూడా సారు ఎవరు కూడా ఏం సపోర్ట్ చేయలే. అసలు ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలు, ఈ ప్రభుత్వం ఇట్లా రైతులను మోసం చేస్తుంది, రైతులు యూరియా కష్టాలు పడుతున్నారంటే సార్ కూడా అప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా ఇప్పుడు నోరిప్పిండు అనమాట. ఏమంటాడు తెలుసా, కాంగ్రెస్ ఒక ప్రైవేట్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిండు సార్. అది మన దాంట్లో ప్లే చేయొచ్చు కానీ కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ప్లే చేయలేకపోతున్నా. మొన్న ఏమైంది, సడన్గా మళ్ళీ సుప్రీం కోర్టు ఏం చేసింది, ఆయన ఎమ్మెల్సీని రద్దు చేసింది. రద్దు చేయగానే ఎమ్మటే సార్ కోపం వచ్చింది. అంటే పదవి పోయింది, ఏమో ఇంతసేపు చేసుకుంటే పదవులు కూడా అని చెప్పేసి రద్దు చేయగానే మళ్ళీ ఎమ్మటే బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఓ యూట్యూబ్ ఛానల్కో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్కో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సరే మామూలుగా కోదండరామ్ సార్ కదా, చాలా మేధావి కదా, అపర మేధావి కదా, అడగాల్సిన క్వశ్చన్లు చాలా ఉంటాయి కదా, మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుందో లేకపోతే నిరుద్యోగకు అన్యాయం జరుగుతుందో లేకపోతే రాష్ట్రం అప్పుల పాలవుతుందో అని చెప్పేసి గత ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా విరుచుకుపడ్డాడు కదా. సరే ఏమైనా పరిస్థితులు మారినాయా, ఏం కథ, 20 నెలల పరిపాలన ఎట్లున్నాయని చెప్పేసి సదర్ యాంకర్ గారు ఒక ముచ్చట అడిగింది. దానికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, ఇగో ఇదే కోదండరామ్ సారు నోరిప్పిండు. ఏం చెప్పిండో తెలుసా అంటే, అడగొద్దు బా 20 నెలల పరిపాలన గురించి, నన్ను అసలు దాని గురించి అసలే అడగొద్దు అని చెప్పేసి అంటాడు. అంటే అది పాజిటివ్గానా నెగిటివ్గానా, లేకపోతే పదవి పోయిందని చెప్పేసి మళ్ళీ ఏమంటే ఇది ఎమ్మెల్సీ పదవి పోయిందని చెప్పేసి బయటకు వచ్చిండా, బయటకు వచ్చిన తర్వాత కావాలని ఇంటర్వ్యూ ఇచ్చిండా, మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏమైనా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుండా, నేనున్న నా మంత్రి నా ఎమ్మెల్సీ పదవిని మళ్ళీ నాది నాకు ఇవ్వాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుండాలి. దాని మీద చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. అంటే పదవి ఉంటేనేమో మాట్లాడతారు, పదవి లేకపోతేనేమో పదవి ఉంటేనేమో సపోర్ట్ చేయరు, పదవులు లేకపోతే మాత్రం బయటకు వచ్చి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు మన కోదండరామ్ సార్ ముచ్చట. ఓ వైపు మొత్తుకుంటారు నిరుద్యోగులు, ఇక్కడ పోయినా కోదండరామ్ సారు మమ్మల్ని వాడుకుంటేవి, మమ్మల్ని వాడుకొని ఉద్యోగం తెచ్చుకుంటే మాకు ఉద్యోగం రాకపోయింటే కూడా అప్పుడు సపోర్ట్ చేయలే. అసలు ఏంది పోయి 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 గ్యారెంటీలు అద్భుతంగా అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు మహిళలకు 2500 ఇస్తామన్నారు, దానికి దిక్కు లేదు. రైతు బంధు 15,000 పెంచుతామని చెప్పారు, దానికి దిక్కు లేదు. తర్వాత రైతు బీమా అని చెప్పారు, దానికి దిక్కు లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పారు, దానికి దిక్కు లేదు అని చెప్పేసి చాలాసార్లు చాలామంది ఆయన పేరు పెట్టి మరి కోదండరామ్ వచ్చి మాట్లాడాలి, కోదండరామ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్ చేయాలి కోదండరామ్ గారు. ఇప్పుడు సడన్గా ఏది ఆయన ఎమ్మెల్సీ పదవి పోగానే ఓ ప్రైవేట్ ఛానల్లో పోయి కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, నన్ను అడగనే అడగొద్దు 20 నెలల పరిపాలన ఎట్లుంది కాంగ్రెస్ అంటే, నన్ను అడగొద్దు ఫస్ట్. మరి ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి? ఓవైపు ఇదే ముచ్చట చెప్పి ఇష్టానుసారంగా పిల్లల్ని బడి పిల్లల్ని తీసుకుపోయి కాలేజీ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ పేరెంట్స్ కాడ పోయి కాళ్ళు మొక్కిచ్చిన బ్యాచ్లో కూడా ఈ కోదండరామ్ ఒక్కడు కాదా? ఆ బ్యాచ్ కూడా ఈరోజు అరే నాయన మేము తప్పు చేసినాం, అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఈయన ఏమంటారుగా మంచోని దిగిచ్చేసి మంచోని మీద ప్రాపగండ చేసేసి వీరు పెడితే వీడు వచ్చి మమ్మల్ని నెత్తి మీద నాట్యం చేస్తుందని చెప్పేసి ఆయన టీవీలో ముందర కొడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన కంటే కూడా సరే కోదండరామ్ రెడ్డికోటలో వచ్చిన పేరు ఏమైతే కోదండరామే, కానీ ఆయన రెడ్డి అన్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా
ఆయన ప్రతి సమస్య మీద స్పందించి ఉంటే, ఏదైనా ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే ఆయనొచ్చి ముందర పడుంటే, ఖచ్చితంగా కోదండరాంకి సంబంధించిన దాంట్లో ఈరోజు ఆయన ఎమ్మెల్సీ పోయినందుకు చాలా బాధ అయ్యేది. లేకపోతే సరే అవసరమైతే మళ్ళా గ్రాడ్యుయేట్ ఎలక్షన్‌లనో, లేకపోతే నేరుగా ఎమ్మెల్సీ ఎలక్షన్‌లలో నిలబడ్డా కూడా మళ్ళా గెలిపించే అవకాశం ఉండే. కానీ పదవి తీసుకొని నిమ్మలంగా పదవి రాగానే అక్కడ అసలు ఎవరితోటి సంబంధం లేకుండా ఏదో పైరవిలోనో, లేకపోతే ఇంటికాడనో, లేకపోతే ఎక్కడనో ఉన్నటువంటి కోదండరాం సడన్‌గా ఈరోజు ఎమ్మెల్సీ పదవి రద్దు కాగానే బయటికి రావడం, బయటకొచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రభుత్వాన్నో, లేకపోతే ఎవరిని బ్లాక్‌మెయిల్ చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి చేసి ఈరోజు అంటే కాంగ్రెస్ పరువుని బజారుకేసే పనులేమైనా పెట్టిండా? పెడుతుండా? అనే దాని మీద ఇటు ప్రభుత్వం గూడా దాని మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రైవేట్ ఇంటర్వ్యూలో 20 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటే నో కామెంట్ అంటాడు. అసలు నాకు సంబంధం లేదు. నన్ను అడగదాకా వచ్చిన అంటాడు. ఏముంది? పదవి పోయింది గదా! పదవి పోయింది కాబట్టి వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది ప్రస్తుతానికైతే కోదండరాం గారి ప్రస్తుత ఆయన మాట్లాడిన విధానం. చూద్దాం మరి భవిష్యత్తు ఏం చెప్తది. ఇకనైనా గూడా సమస్యల మీద, ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య మీద గళమెత్తుతాడేమో. గళమెత్తి ఒక మంచి ప్రజానాయకుడిగా మిగులుతాడో, లేకపోతే ఇట్లా కేవలం ఏదో పదవికి ఆశపడి ఒక నాయకుడిగా మిగులుతాడో, కోదండరామిరెడ్డి సార్ ఏ విధంగా ఆయన భవితవ్యం ఎలా ఉండబోతుందో కాలమే సమాధానం చెప్పాలి.